ఆదిలాబాద్ జిల్లా అనగానే దట్టమైన అడవులు ఆదివాసీలు గుర్తుకు వస్తారు. గిరిజన సాంప్రదాయాలు గుస్సాడి నృత్యాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. తమ గిరిజన గ్రామాలకు ఎవరు వచ్చినా గుస్సాడి నృత్యాలతో స్వాగతం పలకడం గిరిజనుల సాంప్రదాయం. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువగా నివసించే గోండు తెగకు చెందిన గిరిజనులు దీపావళి పండుగ కంటే ముందు వారం రోజుల పాటు గిరిజన సాంప్రదాయ రీతిలో జరుపుకునే దండారి పండుగ సంబరాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఆదివాసీ గిరిజన తెగల్లో గోండుల సంస్కృతి చాలా పెద్దది. గోండు గిరిజనుల సామాజిక జీవనానికి ఈ దండారి పండుగ దర్పణం పడుతుంది. వేల సంవత్సరాల చరిత్ర గల గోండు తెగకు చెందిన గిరిజనులు తరతరాలుగా తమ ముత్తాతల నాటి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, పండుగలను ఎంతో నిష్ఠతో చేస్తూ దేవునిపై ఉన్న తమ భక్తిభావాన్ని చాటుకుంటారు. దీపావళి పండుగ వస్తుందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఏ గిరిజన గ్రామంలో చూసినా వారం రోజుల ముందే పండుగ వాతావరణం కనిపిస్తుంది. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నుంచి దండారి పండుగను జరుపుకోవడం ఇక్కడి గిరిజనుల సంప్రదాయం. తరతరాల నుండి కూడా ఆదివాసీలు ఈ యొక్క దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఒక సంస్కృతి సాంప్రదాయంలో భాగం కాబట్టి, ఎందుకంటే వేలాది సంవత్సరాల నుండి కూడా ఏత్మసూరి యొక్క దేవతను మేము పూజించుతూ రావడం, అది కూడా ఆకాడి మైనలో ఆకడా తీసి భోగి పండుగ నుండి ఈ యొక్క దండారి అనేది కొనసాగడం జరుగుతుంది. భోగి నుండి కోలాబోడి వరకు కూడా ఈ యొక్క దండారీలు కొనసాగడం, అదేవిధంగా ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఆదివాసీలు సమిష్టిగా ఉండి నియమనిష్టలతోటి ఈ యొక్క దండారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇంకా ముందు కూడా బాహ్య ప్రపంచం తెలిసే విధంగా ఆదివాసీలు కొనసాగించాలి. ఇన్ని ఆదివాసీలు పెద్ద ఎత్తున 20 రోజుల పాటు నియమనిష్టాలతో ఉండి మా సంస్కృతి సాంప్రదాయాలను సజీవంగా కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మా సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా విచ్ఛిన్నమైపోతున్నటువంటి క్రమంలో ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ పాలకులపై ఉంది. దండారి పండుగ సందర్భంగా డప్పు డోలు కొడుతూ విచిత్ర వేషధారణలో గజ్జల చప్పుళ్ల మధ్య ఆదివాసీలు చేసే నృత్యాలతో గోండుగూడాలు మార్మోగుతాయి. సంప్రదాయం ప్రకారం దండారి పండుగ సందర్భంగా తమ ఆరాధ్య దైవమైన అకాడి పేనుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే తమ వద్ద ఉన్న పనిముట్లతో పాటు డప్పు, డోలు, వెట్టి, కర్ర, పెప్రి, తుడుం, తబలాలు, కంజర్లు, గజ్జెలు, గుగ్గుర్లు, కన్నెలు, దుడ్లు తదితర సంగీత పరికరాలతో పాటు నెమలి ఈకలతో తయారు చేసిన గుస్సాడి టోపీలను ఇంటి ముందు ఉంచి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తలపై నెమలిపించని టోపీని ధరించిన గుస్సాడీలు మెడలో గవ్వలమాలల్ని వేసుకుంటారు. శరీరానికి బూడిదను, నల్లని రంగును పూసుకొని నడుముకు జంతు చర్మాలను లేదంటే ప్రత్యేకంగా కుట్టిన డ్రెస్లను ధరిస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి గ్రామ చావడిలో సామూహికంగా డప్పులు, వాయిద్యాలకు, చప్పుళ్లకు అనుగుణంగా గుస్సాడి నృత్యాలను చేస్తారు. ముత్తాతల నుంచి వేసి మేము కడుతున్నాము దండోరా. దీపావళి అంటే మేము భోగి చేస్తాం కదా, భోగి నుంచి మేము గుస్సాడి వేసేలు వేసుకొని మన కూలబొడి దనక వేసేలు దిగిపోతాయి. నెమలికలు, దుడ్డు, మన తోలు, ఒక జోరి, ఒక గేర, గజ్జలు, ఒకటి పూలదండ. తరతరాల నుంచి ముత్తాతల నుంచి దీపావళి దీక్ష పెడుతున్నాము. భోగి నుంచి మైపాలన కూలబోడి దానిక అయిపోతుంది. దేవుని కొరకు దేనికన్నా సిద్ధాంతం మమ్మల్ని ఆదుకుంటాడు. అందుకు మేము ఇది దండోరా. గుస్సాడి నృత్యాలు జరుగుతున్నప్పుడు గ్రామంలోని చిన్న పెద్ద మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా అందరూ అన్ని పనుల్ని పక్కన పెట్టి నృత్యాలను తిలకిస్తారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగిపోతారు. గుస్సాడి వేషధారణలో ఉన్నవారిని దేవుడు ఆవహిస్తాడని గిరిజనుల నమ్మకం. అందుకే గుస్సాడి వేషధారణలో ఉన్నవారిని ప్రత్యేక అతిథిగా భావిస్తారు. గుస్సాడి వేషధారణలో ఉన్నవారికి బొట్టు పెట్టి పూలతో వారికి పాదాభివందనం చేస్తారు. గుస్సాడి వేషధారణలో ఉన్నవారు కూడా ఎంతో నిష్ఠతో ఉంటారు. వారం రోజుల పాటు గుస్సాడి నృత్యాలతో పాటు మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోండు భాషలో జానపద గేయాలు నేటి రాజకీయ, సాంఘిక పరిస్థితుల్ని తెలియజెప్పే విధంగా ప్రజలను చైతన్యపరిచేలా గోండు భాషలో నాటికలు, నృత్య రూపకాలు, హాస్య నాటికలు గూడెం గిరిజనుల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. యువకుల కోలాటాలు, విచిత్ర వేషధారణలతో ప్రతి గిరిజన గ్రామంలో వారం రోజుల పాటు జాతర వాతావరణం కనిపిస్తుంది. దీపావళికి మరి ఏత్మసూర్ అనే దేవతను మేము దీపావళి సందర్భంగా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మాకు ఏత్మసూర్ అంటే ఎప్పటి నుంచో మా ఆదివాసీ సమాజం ఎప్పటి నుంచి పుట్టిందో అప్పటి నుంచి కూడా మా ఆదివాసీ సమాజంలో ఒకటి
ఇది ఎత్మాసూర్ అనే దేవతను మేము నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇది మా తాత ముత్తాతలు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు సంబంధం కలుపుకోవడానికి కూడా ఇది మన గుస్సాడి నృత్యాలతోని దీపావళి ఎత్మాసూర్ని ఇది నిర్వహించేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటారు ఈ దీపావళిని. ఎందుకంటే ఎత్మాసూర్ అంటే ఒక ఎత్మాసూరే కాదు, మాకు చాలా పెద్ద పండుగ. ఈ పండుగను జరుపుకోవడంలో మేము అందరం కూడా చాలా ఉత్సాహంగా ఉంటాము. చాలా మంచిగా ఇది మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఇది సాంప్రదాయాల ప్రకారంగానే మేము ఇక్కడ మా ఆదివాసీ సమాజంలో మేము నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సాంప్రదాయాన్ని ఇంకా ముందు తరాలకు కూడా మనం కొనసాగించాలని, మా భావి తరాలకు ముందు కూడా అందించాలి అనేది మా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే పద్ధతిలో కూడా మేము ఇక్కడ నిర్వహించుకుంటూ వస్తున్నాం. దండారి పండుగ సందర్భంగా ప్రతి గిరిజన కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. దండారి పండుగకు తమ బంధుమిత్రుల్ని, ఇంటి ఆడపడుచుల్ని ఆహ్వానిస్తారు. వారికి కొత్త బట్టలు పెట్టి కట్న కానుకలతో వారిని ఆదరిస్తారు. ఒక గూడెం గిరిజనులు తమ పక్క గూడెం గుస్సాడీలను తమ గూడెంకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. అలా వచ్చిన వారికి గుస్సాడి నృత్యాల అనంతరం వారికి అతిథి మర్యాదలు చేసి పంపిస్తారు. దీపావళి పండుగకు ముందు ఖరీఫ్లో వేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో జరుపుకునే దండారి పండుగ అంటే గిరిజనులు ఎగిరి గంతేస్తారు. గిరిజనులు ఎక్కడ ఉన్నా దండారి పండుగకు తమ కుటుంబంతో సహా గ్రామానికి చేరుకుంటారు. దండారి పండుగ సందర్భంగా తమ గ్రామ దేవతలు తమను చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారని, దండారి పండుగ జరుపుకుంటే గూడెంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని, ఈ దండారి పండుగ తమ గిరిజనుల్లో ఐకమత్యాన్ని, సామాజిక జీవనాన్ని, దైవభక్తిని చాటి చెబుతాయని గిరిజనులు భావిస్తారు. ఆకాడి నుంచి మొదలు పెడతాం ఈ గుసాడి నృత్యాన్ని. ఆకడి నుంచి ఆకడ తీస్తారు పటేల్ ఇంటి కాడ. అక్కడి నుంచి సురు చేస్తే అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తారు మా వాళ్ళు. రోజు రాత్రికి 1 గంటన్న ఎంత పని చేసి వచ్చినా 1 గంటన్న వాళ్ళు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ పున్నం నుంచి సురు చేస్తారు. సురు చేస్తే ఏదన్నా ఇట్లా దేవత మా మహోర కానీ, కాకోబాయి తాట కానీ, ఎక్కడన్నా దేవస్థానం తాట మా బాయి పేను కానీ అక్కడ పోయి ఏషలేసి అక్కడి నుంచి వస్తారు. భోగి చేసిన తర్వాతనే వాళ్ళు దేవుని తాటికి పోయి ఏషలేసుకొని వస్తారు గొసడి. ఇప్పుడు గొసడి వచ్చిందనంటే తినంగా వాళ్ళ జోలే ఉంటుంది. మాది శంకరుని తాట ఒక జోలే ఉంటుంది, వీళ్ళ తాట కూడా జోలేనే ఉంటుంది. ఆ జోలే తాటనే వేస్తారు వాళ్ళు. మేము ఏం వంటలు చేసినామో ఆ జోలేలో వాళ్ళు వేస్తారు. వేసిన తర్వాత ఈ వేరే ఊరు నుంచి మా సొంత ఊరుకు పోగా అక్కడ ఆడిబిడ్డలు అనేది పట్టుకుంటారు గొసడ్లని. ఆడిబిడ్డలు పట్టుకుంటే ఆ ఏం తిన్నారు, ఏం చేసిండ్రు అని వాళ్ళు అడుగుతారు. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన జీవ వైవిధ్య సదస్సులో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన గుస్సాడి కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గుస్సాడి నృత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గుస్సాడి కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ అవార్డు వచ్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అలాగే ఈ గుస్సాడి కళాకారుల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా గుస్సాడి కళాకారులకు ప్రోత్సాహక బహుమతులను ప్రతి సంవత్సరం అందించేలా చర్యలు చేపట్టింది.